Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి వెళ్లే ముందు నిన్న కామెంట్ సెక్షన్లో కొంతమంది మన క్లాస్ వింటా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ వస్తూ ఉందని చెప్పేసి కామెంట్ చేశారు. అక్కడ మీరు యూట్యూబ్లో మన వీడియో ఓపెన్ చేయగానే, కరెంట్ అఫైర్స్ వీడియో ఓపెన్ చేయగానే రైట్ సైడ్ సెట్టింగ్స్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అక్కడ ఆడియో ట్రాక్లోకి వెళ్ళి మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా తెలుగు క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా తెలుగులో వాయిస్ వినబడుతుంది. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా 1090 పోలీసులకు 1090 మంది పోలీసు సిబ్బందికి గ్యాలంటరీ అవార్డ్స్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు. ఇక్కడ గ్యాలంటరీ అవార్డ్స్ అని ఉంటాయి. అవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైప్స్ ఆఫ్ అవార్డ్స్ తెలుసుకోవాలి. 1090 మంది సిబ్బందికి, పోలీసు సిబ్బందికి శౌర్య మరియు సేవా పథకాలు ప్రదానం చేశారు. ఇక్కడ గ్యాలంటరీ అంటే తెలుగులో శౌర్య అని అర్థము, శౌర్య. ఇక ఆ గ్యాలంటరీ అవార్డ్స్తో పాటు డిఫరెంట్ సర్వీసెస్ అవార్డ్స్ కూడా అందించడం జరిగింది. అవి ఏవి అందించారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే థీమ్ వచ్చేసి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ థీమ్ నయా భారత్. నయా భారత్ థీమ్ పేరిట ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఇక ప్రెసిడెంట్ ఆమోదం తెలిపారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడం కోసము. 127 గ్యాలంటరీ అవార్డులు, అలానే 40 డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ అవార్డ్స్, 40 విశిష్ట సేవా పురస్కారాలు మరియు 290 మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అవార్డ్స్, 290 మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 1090 మందిని సెలెక్ట్ చేశారు. వివిధ రంగాల్లో పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, హోంగార్డు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా ఈ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది గ్యాలంటరీ అవార్డ్స్ టైప్స్. గ్యాలంటరీ అంటే ఇందాక చెప్పినట్టు శౌర్య తెలుగులో. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ని సంవత్సరానికి 2 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గణతంత్ర దినోత్సవం జనవరి 26 రిపబ్లిక్ డే రోజున, అలానే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున సంవత్సరానికి 2 సార్లు ప్రెసిడెంట్ ప్రదానం చేయడం జరుగుతుంది, ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ గ్యాలంటరీ అవార్డ్స్ విషయానికి వస్తే ఇవి 2 టైప్స్ ఉంటాయి. గ్యాలంటరీ అవార్డ్స్ 2 టైప్స్. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అంటే యుద్ధ సమయంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ 3 ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. ఒకటి పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. ఇవి వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వార్ టైం అంటే యుద్ధము కాబట్టి వీర, వీర అనే పదాన్ని గుర్తుంచుకోండి. వీర్ అనే పదం ఉందంటే అది వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. ఇక పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ కూడా 3 ఉంటాయి. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇక ఇండియాలో హైయెస్ట్ మిలిటరీ అవార్డు అంటే ఈ పరమవీర చక్ర అని చెప్పవచ్చు. అత్యున్నత మిలిటరీ అవార్డు అని చెప్పవచ్చు పరమవీర చక్ర. ఇక అలానే ఈ వీర చక్ర, ఈ గ్యాలంటరీ అవార్డ్స్తో పాటు కొన్ని సర్వీస్ అవార్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ అని ఉంటుంది. ఈ ఆర్మీ పర్సన్స్కి, పోలీసు దళాలకి ఇచ్చే అవార్డ్స్. సర్వోత్తమ యుద్ధ సేవా మెడలు, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్, అలానే యుద్ధ సేవా మెడల్, బార్ టు సేనా మెడల్, ఇది కూడా గ్యాలంటరీ అవార్డే. సేనా మెడల్, ఇది కూడా గ్యాలంటరీ అవార్డు. అలానే మెన్షన్ ఇన్ డిస్పాచ్ అనే పేరిట అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్యాలంటరీ అవార్డ్స్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆగస్ట్ 14 నైట్న జాతిని ఉద్దేశించి, కంట్రీని ఉద్దేశించి ఒక ఇంపార్టెంట్ ప్రసంగం చేశారు, ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ స్పీచ్ ఇచ్చినప్పుడు అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు, ఫినాన్స్ మినిస్టర్ రిలీజ్ చేసినప్పుడు మనము పిఐబి ప్రింట్అవుట్ తీసుకొని మరి ఆ బడ్జెట్లో హైలైట్స్ ఏమున్నాయని చెప్పేసి చదువుతాం. కానీ జనరల్గా చాలామంది ఈ ప్రసంగాల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలే నార్మల్ విషయాలే ఉంటాయనేసి. కానీ
వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా ఒక ప్రసంగం ఇచ్చినప్పుడు అందులో ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఉంటాయి. ఆ కీ టర్మ్స్ ఎప్పుడు మొదలు పెట్టారు అని చెప్పేసి మనం అలా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఏమని చెప్పిందంటే ఈమె ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ 2047 కల్లా ఇండియా డెవలప్డ్ నేషన్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ప్రస్తుతం ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ, ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం 4వ అతిపెద్ద ఎకానమీగా ఉంది. ఇక హైలైట్స్ తెలుసుకోవాలి, ఏం చెప్పారు ఈ హైలైట్స్. విజన్ 247, విజన్ 2047 మనం సాధించబోతా ఉన్నాము. ఇందులో మహిళలు, యువత, ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వీళ్ళు కీలకమైన పాత్ర పోషించబోతా ఉన్నారని చెప్పేసి చెప్పింది. అలానే ఎకానమీ విషయానికి వస్తే మనము 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% గ్రోత్ రేట్ సాధించాం. గుర్తుపెట్టుకోండి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% జీడిపి గ్రోత్ని మనం సాధించాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్పీచ్ నుంచి. ఇక అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల గురించి మాట్లాడుతూ భారత్ మాలా పరియోజన స్కీమ్ గురించి మాట్లాడారు. భారత్ మాలా పరియోజన ప్రోగ్రామ్ ఇది 2017లో 2017 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన స్కీము. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో హైవేసు, రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొని వచ్చిన స్కీమ్. గుర్తుపెట్టుకోండి, భారత్ మాలా పరియోజన ఏ దానికి సంబంధించిన అంటే రోడ్ సెక్టార్ డెవలప్మెంట్. ఇక అలానే జల్ జీవన్ మిషన్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ జల్ జీవన్ మిషన్ని 2019లో 2019 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఉండే మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ తాగునీటి వసతుల డిపార్ట్మెంటు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్న రూరల్ హౌస్ హోల్డ్స్ కావచ్చు, లేదంటే అర్బన్ హౌస్ హోల్డ్స్ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, అలానే అర్బన్ ఏరియాస్కి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి కుళాయి నీటిని కల్పించాలి అని చెప్పేసి ఈ జల్ జీవన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 15 కోట్లకు పైగా ఇండ్లకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 15 crore హౌస్ హోల్డ్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక జల్ జీవన్ స్కీమ్ లాంచ్ చేసి 6 years కంప్లీట్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 6 years కంప్లీట్ అయింది. ఇక అలానే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ లాంచ్ చేసిన ఒక స్కీము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ని సెప్టెంబర్ 23, 2018 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్స్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటాయి కాబట్టి ఈ లాంచ్ చేసిన ఇయర్, ఎవరు లాంచ్ చేశారో తప్పకుండా ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద సుమారుగా ఇప్పటికే 55+ crore 55 కోట్లకు పైగా ప్రజలు కవర్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రతి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కింద పర్ ఇయర్కి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్లో 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు కూడా, ముసలి వాళ్ళు కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ 4G టెక్నాలజీ గురించి మాట్లాడారు. అన్ని విలేజెస్లో ఆల్మోస్ట్ 4G వస్తూ ఉందని చెప్పారు. ఇండియా AI మిషన్ గురించి సపరేట్గా ప్రస్తావించారు. ఇండియా AI మిషన్ ఈ స్కీమ్ని 2024 March 7న లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10,371.92 కోట్ల బడ్జెట్తో లాంచ్ చేయడం జరిగింది. 10,371.92 crore ఇండియా AI మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి ప్రస్తావించారు. ఇది ఎవ్రీ ఇయర్ August 7న జాతీయ చేనేత దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేలో భాగంగా సంత్ కబీర్ అనే అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సంత్ కబీర్ మరియు నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అని చెప్పేసి 2 రకాల అవార్డులు ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ May 7న లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 9 పాకిస్తాన్ ఉగ్రవాద ప్రాంతాలని మనం నాశనం చేసాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి మాట్లాడారు. ఇది 2020లో తీసుకుని రావడం జరిగింది విద్యా మంత్రిత్వ శాఖ. గగన్యాన్ ప్రోగ్రాం ద్వారా మనము మానవ సహిత యాత్ర చేపట్టబోతా ఉన్నాం. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని 2027 ఫస్ట్ క్వార్టర్లో 2027 స్టార్టింగ్లో మనము దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నాము. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025ని లాంచ్ చేశారు. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, మహిళా సాధికారతకు సంబంధించి నారీ శక్తి వందన్ అధినియం గురించి కీలకంగా ప్రస్తావించారు. నారీ శక్తి వందన్ అధినియం అనేది మహిళలకు లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీసు మరియు ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసము 2023లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నారీ శక్తి వందన్ అధినియము లేదా దీన్నే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని అంటారు. దీన్ని 128వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా 2023లో 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా తీసుకుని రావడం జరిగింది. ఇది పాస్ అయింది, పార్లమెంట్లో బోత్ హౌసెస్ పాస్ అయింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా దీనికి ఆమోదం తెలిపారు, అసెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, పాలిటీలో డైరెక్ట్గా అడుగుతాడు, 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ దానికి సంబంధించిందంటే నారీ శక్తి వందన్ అధినియం, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎలా ప్రవేశపెట్టారు అంటే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో 2023లో తీసుకుని వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇక 129వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఏది మనం డిస్కస్ చేసుకున్నాం, సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని 39 మంది సభ్యులు గల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఇంకా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఇక నారీ శక్తి వందన్ అధినియం, ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ఏమని చెప్తుంది అంటే లోక్సభ, గుర్తుపెట్టుకోండి, కేవలం లోక్సభ స్టేట్ అసెంబ్లీసు మరియు ఢిల్లీ అసెంబ్లీలో ఉమెన్కి 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి. 33%. ఈ 1/3 రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీలకు ఏవైతే సీట్స్ కేటాయించి ఉంటారో వాటికి కూడా వర్తిస్తుంది ఈ నారీ శక్తి వందన్ అధినియం యాక్ట్. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్లు చాలా కీలకం. అందుకే ఇవి పాత కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ కూడా, ఇవి పాతవే అయి ఉండవచ్చు, 2023లో పాస్ చేసి ఉండవచ్చు, కానీ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ప్రసంగించినప్పుడు మనకి వెలుగులోకి వస్తూ ఉంటాయి. సో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పాలిటీ కూడా కవర్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మరో రికార్డుని సృష్టించారు. వరుసగా 12 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు ఇవ్వడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డును బద్దలుకొట్టారు. 2014లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 12th టైమ్ హీ గేవ్ ఎన్ ఇండిపెండెన్స్ స్పీచ్ ఫ్రమ్ ద ర్యాపోర్ట్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అని చెప్పవచ్చు. రెడ్ ఫోర్ట్ నుంచి ప్రసంగం ఇవ్వడం జరిగింది 12వ సారి. గతంలో ఇందిరాగాంధీ వరుసగా 11 సార్లు ఇచ్చింది. 1966 జనవరిలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1966 నుంచి కంటిన్యూస్గా 11 సార్లు ఇచ్చింది ప్రసంగము. అయితే 1977లో అధికారం పోవడంతో మళ్ళీ 1980లో ఈమె అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, హైయెస్ట్ ఎవరు కంటిన్యూస్గా వరుసగా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు కంటిన్యూస్గా స్పీచ్ ఇచ్చారు. 1947 నుంచి 1964 వరకు 17 సార్లు ఇచ్చారు. దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంగెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి కూడా నెహ్రూ గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఇందిరాగాంధీ గారు కంటిన్యూస్గా 11 సార్లు ప్రసంగం ఇచ్చారు. మోడీ గారు కంటిన్యూస్గా 12 సార్లు. ఇక ఓవరాల్గా తీసుకుంటే నెహ్రూ గారు 17 సార్లు, ఇందిరాగాంధీ గారు ఓవరాల్గా 16 సార్లు ప్రసంగం ఇచ్చారు. మోడీ గారు ప్రస్తుతం 12 వద్ద ఉన్నారు. ఇక మన్మోహన్ సింగ్ గారు 10 స్పీచెస్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 స్పీచెస్ ఇచ్చారు. టాప్ 5 ప్రైమ్ మినిస్టర్స్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. 103 నిమిషాల పాటు ప్రసంగం ఇచ్చారు. హీ గేవ్ ఎ స్పీచ్ ఫర్ అబౌట్ 103 మినిట్స్. ఇది రికార్డ్ అట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంత పొడవైన ప్రసంగాన్ని ఇవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ చూస్తే 2025 103 మినిట్స్ ఇచ్చాడు.
2024 ఆగస్టు 15న 98 నిమిషాలు ప్రసంగం ఇచ్చారు. హైయెస్ట్ రికార్డు, సెకండ్ హైయెస్ట్ రికార్డు కూడా మోడీ గారి పేరిటే ఉంది. ఇక అత్యల్పంగా లీస్ట్గా 2017 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 56 మినిట్స్ 56 నిమిషాలు ప్రసంగించారు. అది లీస్ట్ ఈయనకి. సో ఇది మనకి డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అగైన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. మిషన్ సుదర్శన్ చక్ర. ఇండియా డిఫెన్స్ వ్యవస్థని బలోపేతం చేయడం కోసము, మన రక్షణ రంగాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, టు స్ట్రెంగ్తెన్ అవర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఏవైతే మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అంటే కీలకమైన మౌలిక వసతులు, న్యూక్లియర్ ప్లాంట్లు కావచ్చు, లేదంటే డ్యామ్స్ కావచ్చు, మిలిటరీకి సంబంధించిన బంకర్స్, ఇటువంటి వాటిని శత్రు దేశాలకు సంబంధించి అటాక్స్ జరిగితే కాపాడుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము మిషన్ సుదర్శన్ చక్రాను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగ సహకారంతో విత్ ద కొలాబరేషన్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ మనము ఒక ఇండిజినస్గా, స్వదేశీయంగా డిఫెన్స్ టెక్నాలజీని ఇంకా బలోపేతం చేసుకోబోతా ఉన్నాం. ఇందులో భాగంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తారు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి అవసరమైన డిఫెన్స్, ఆర్మీ బంకర్సు, న్యూక్లియర్ ప్లాంట్స్, వీటన్నిటిని రక్షిస్తారు. అలానే సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ఉపయోగించి మన కంప్యూటర్ వ్యవస్థలపైన, మన డేటా గ్రిడ్లపైన అటాక్ చేస్తూ ఉంటారు. సో ఈ సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనము బలోపేతం చేసుకోబోతా ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో భాగంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి రాబోయే 10 ఏళ్లలో స్వదేశీయంగా ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్ చేయడం ద్వారా మనము ఈ లక్ష్యాన్ని చేరుకోబోతా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా అయితే డీటెయిల్స్ ఇంకా రాలేదు, మెల్లమెల్లగా ఫర్దర్గా వస్తాయి. సో ప్రస్తుతానికైతే మిషన్ సుదర్శన్ చక్ర. ఇక్కడ సుదర్శన్ చక్ర అనే పేరిట ఒక ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థ కూడా ఉంది. S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టము. ఇది మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాము. దాని పేరే సుదర్శన్ చక్ర. సుదర్శన్ చక్ర. నెక్స్ట్ వన్, సభాసార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఫర్ గ్రామ సభ. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు గ్రామ సభల మీటింగుల కోసం, జనరల్గా పంచాయతీలలో గ్రామ సభల మీటింగులు జరుగుతూ ఉంటాయి. గ్రామ సభల మీటింగులు జరిగినప్పుడు ఆడియో రికార్డింగు, వీడియో రికార్డింగు చేస్తారు. ఆ ఆడియో రికార్డింగు, వీడియో రికార్డింగ్ని మనము టెక్స్ట్ రూపంలో రాతపూర్వకంగా కావాలి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అవసరమని చెప్పేసి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సభాసార్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని త్రిపురలో లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లాంచ్ చేశారు? త్రిపుర స్టేట్లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మెల్లమెల్లగా ఫేజెస్ వైడ్ అన్ని రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఈ టూల్ని. ఇక ఏం తెలుసుకోవాలి? ఈ సభాసార్ టూల్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, గ్రామ సభ మీటింగులు జరిగినప్పుడు ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ చేస్తారు. దానికి సంబంధించిన ఆ డేటానంతా కూడా ఈ పంచాయతీ ఆఫీసర్సు ఆ డేటాని ఈ సభాసార్ ఏఐ టూల్లో అప్లోడ్ చేస్తారు. ఆ వీడియోని, ఆడియోని రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేసినప్పుడు ఇది మనకి అవసరమైన అవుట్పుట్ రూపంలో ఇస్తుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, రాతపూర్వకంగా ఈ టూల్ మనకు అందిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఇక దీన్ని భాషిని అనే ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేషనల్ టూల్ని ఉపయోగించి బిల్డ్ చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. భాషిని అనే ఒక ఏఐ టూల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాషిని అనే ఒక ఏఐ లాంగ్వేజ్ ట్రాన్స్లేషనల్ టూల్ని డెవలప్ చేసింది, లాంచ్ చేసింది. ఇక్కడ భాషిని అంటే భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. ఇది నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషనల్ మిషన్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. మరి ఏం చేస్తుంది భాషిని అనేది ఒక ఏఐ టూల్. ఇందులో మన దగ్గర ఉన్న ఏదైతే కంటెంట్, ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఇందులో అప్లోడ్ చేస్తే మనకు అవసరమైన లాంగ్వేజ్లో, మనకు అవసరమైన భాషలో అవుట్పుట్ని ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం జనరల్గా, ఇప్పుడు మరాఠీకి సంబంధించి మనకు అర్థం కాదు ఆ లాంగ్వేజ్, మరాఠాకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా బుక్ని మనం చదవాలంటే మనకి అర్థం కాదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో ఈ భాషిని టూల్ని ఉపయోగించి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేయవచ్చు, తర్జుమా చేయవచ్చు. ఇక
ఈ భాషని ఇప్పటికే సుమారుగా 22 భారతీయ భాషల్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ ఆల్రెడీ సపోర్టింగ్ అబౌట్ 22 ఇండియన్ లాంగ్వేజెస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది మంత్రిత్వ శాఖ ఏది అంటే మీటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇక లాంచ్ చేసిండేది త్రిపురలో లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. సిక్కిం గవర్నమెంట్ శ్రవణ్ కుమార్ అనే ఒక అవార్డుని లాంచ్ చేసింది ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా. తల్లిదండ్రుల పట్ల పిల్లల శ్రద్ధను గుర్తించేందుకు శ్రవణ్ కుమార్ అవార్డుని లాంచ్ చేసింది. టు రికగ్నైజ్ ద సెల్ఫ్లెస్ సర్వీస్ ఆఫ్ చిల్డ్రన్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అని చెప్పవచ్చు. ఎవరైతే పిల్లలు, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, తమ తల్లిదండ్రుల పట్ల ఎగ్జాంపులరీ సర్వీస్, చాలా అంకిత భావము శ్రద్ధ చూపుతారో వాళ్ళ సేవలను గుర్తించి శ్రవణ్ కుమార్ అవార్డుని ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 199 మంది చిల్డ్రన్కి, ఐదర్ డాటర్ కావచ్చు సన్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ₹1,00,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. 1 lakh క్యాష్ ప్రైజ్. ఇక్కడ శ్రవణ్ కుమార్ అనే ఆయన, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో ఇక్కడ శ్రవణ్ కుమార్ అనే ఆయన ఒక కావడిలో తల్లిని తండ్రిని భుజాలపైన మోసుకుని వెళ్తా ఉన్నారు. ఈయన ఒక మైథలాజికల్ క్యారెక్టర్, మన పురాణాల్లో మెన్షన్ చేయబడిన ఒక క్యారెక్టరు. తల్లిదండ్రుల్ని అంత బాగా చూసుకునేవాడు, అందుకు ఆ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి ఐఐటి హైదరాబాదు భారతదేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మినీ ఎలక్ట్రిక్ బస్సుల్ని లాంచ్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఐఐటి హైదరాబాద్ లాంచ్డ్ ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ మినీ బస్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలక్ట్రిక్ మినీ బస్సు. ఇందులో 2 రకాల టైప్స్ ఆఫ్ మినీ బస్సెస్ ఉన్నాయి. 6 సీటరు, 14 సీటరు. 6 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్సు ఉంది, 14 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్సు కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలక్ట్రిక్ బస్. ఈ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లెస్, అంటే డ్రైవర్ అవసరం లేదు దీనికి. మరి ఎలా ఎలా అవుతాయి అంటే అటానమస్ టెక్నాలజీ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అటానమస్ నావిగేషన్ టెక్నాలజీ. సొంతంగా టెక్నాలజీస్, 5G టెక్నాలజీ, అటువంటి టెక్నాలజీలను ఉపయోగించి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అటువంటి టెక్నాలజీస్ను ఉపయోగించి సొంతంగా పనిచేస్తాయి ఇవి ఐఐటి హైదరాబాదు తన క్యాంపస్లో లాంచ్ చేసింది. ఆల్రెడీ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ప్రయాణికులు, ముఖ్యంగా స్టూడెంట్స్, రీసెర్చర్స్ ఈ మినీ బస్సులను ఉపయోగించి ట్రావెల్ చేస్తూ ఉన్నారట. మరి దీన్ని డెవలప్ చేసింది ఐఐటి హైదరాబాద్లో ఉండే ఒక రీసెర్చ్ వింగ్, ఒక పరిశోధన విభాగం, తిహాన్ అనే ఒక పరిశోధన విభాగం. తిహాన్ అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్. ఇది ఐఐటి హైదరాబాద్. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది, ఐఐటీల కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని ఐఐటీలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఒక డౌట్ రావచ్చు. నంబర్ ఆఫ్ ఐఐటీస్ ఇన్ ఇండియా, ఇప్పటి వరకు టోటల్గా ఇండియాలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయంటే 23 ఐఐటీలు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 23 ఐఐటీస్ ఉన్నాయి. ఇక ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం డిజిపిన్ ఇండెక్స్. భారతదేశంలో మొదటిసారిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషను డిజిపిన్ అని చెప్పేసి ఒక డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ని లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. దాన్ని ఎవరి సహకారంతో అభివృద్ధి చేశారు అంటే ఐఐటి హైదరాబాదు మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ సహకారంతో డెవలప్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఐఐటి హైదరాబాద్ డిజిపిన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలోనే మొదటి ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ మినీ బస్సులు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల 16వ లయన్ సెన్సస్కి సంబంధించిన వివరాలకు సంబంధించి. ఇటీవల విడుదల చేసిన 16వ లయన్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఎన్ని ఆసియా సింహాలు ఉన్నాయి? అకార్డింగ్ టు రీసెంట్లీ రిలీజ్డ్ 16th లయన్ సెన్సస్, హౌ మెనీ ఏషియాటిక్ లయన్స్ ఆర్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ 674, ఆప్షన్ బి 691, ఆప్షన్ సి 874, ఆప్షన్ డి 891. ఇది బయోడైవర్సిటీకి సంబంధించి ఆసియాటిక్ లయన్. అలానే గుజరాత్లో ఏ నేషనల్ పార్క్లో, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఈ ఆసియా సింహాలు ఉన్నాయి? వీటి ఐయూసిఎన్ స్టేటస్ ఏంటో కూడా ట్రై చేయండి. వీటి ఐయూసిఎన్ స్థితి ఏంటి అని చెప్పేసి కూడా ట్రై చేయండి. సో ఇది
బయోడైవర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్వశ్చన్, ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వము 4 సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 468 కోట్లతో కూడా ఒక సెమీ కండక్టర్ ప్లాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అప్పుడు మనము ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2021లో 76,000 crore 76,000 కోట్లతో లాంచ్ చేయడం జరిగింది. ఇక సైమల్టేనియస్ పోల్స్, ఏకకాల ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి 2023 సెప్టెంబర్లో హై లెవెల్ కమిటీ వేశారు. దానికి అధ్యక్షుడిగా దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. ఇక సైమల్టేనియస్ పోల్స్కి సంబంధించి ఇటీవల 2 బిల్లుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్, కేంద్ర పాలిత ప్రాంతాలు చట్టాల సవరణ బిల్లు, ఆ రెండింటిని 39 మంది సభ్యులు గల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్పర్సన్గా ఎవరున్నారు? ప్రస్తుత బీజేపీ ఎంపీ పీపీ చౌదరి గారు ఉన్నారు. ఇక 2017 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందని చెప్పేసి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రపంచ లింగ అసమానత సూచిక, దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక సంస్థ విడుదల చేస్తుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ప్రకారం ఇండియా ర్యాంకు 148 దేశాలకు గాను ఇండియా 131వ స్థానంలో నిలిచింది. ఇండియా స్టూడ్ అట్ 131 పొజిషన్ అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. ఇక టాప్ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్, అంటే లింగ అసమానత చాలా తక్కువగా ఉన్న కంట్రీ వచ్చేసి ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ ఆగస్ట్ 15న ఈవినింగ్ 4 PM ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని లాంచ్ చేసింది. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్, దీని పేరు వచ్చేసి స్త్రీ శక్తి. ఇది సూపర్ 6లో భాగంగా ఏపీ గవర్నమెంట్ ఒకటి ఇచ్చిన ప్రామిస్ అనమాట, పోల్ ప్రామిస్. స్త్రీ శక్తి స్కీమ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఫీచర్స్. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో, 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో, 5 టైప్స్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్, ఉచితంగా రాష్ట్రమంతటా ఎక్కడైనా వీళ్ళు ప్రయాణించవచ్చు. మరి ఎవరు ఎలిజిబుల్ ఇందులో అంటే ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్, మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చు. దీనికోసం సంవత్సరానికి 1942 crore, సంవత్సరానికి 1942 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. 1942 crore సంవత్సరానికి, గుర్తుపెట్టుకోండి. ఇక 5 రకాల ఆర్టీసీ బస్సులు, ఆ టైప్స్ కూడా తెలుసుకోవాలి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సులో ప్రయాణించవచ్చు. వాళ్ళు ఎక్కిన తర్వాత ఒక ఐడెంటిటీ కార్డు, ఆధార్ లాంటి ఐడెంటిటీ కార్డు చూపిస్తే అది ఐడెంటిటీ కార్డు చూపించి 0 ఫేర్ టికెట్ అడగాలట. 0 ఫేర్ అంటే 0 ఛార్జీ, ఆ టికెట్ అడిగితే కండక్టరు జారీ చేస్తాడు. ఇక తెలంగాణలో అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి పేరు మహాలక్ష్మి స్కీమ్ కదా, మహాలక్ష్మి పథకం. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఇవాళ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఈ స్త్రీ శక్తి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఎక్కడ లాంచ్ చేశారో కూడా అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అయితే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తన నివాసమైన, తన రెసిడెన్స్ అయిన ఉండవల్లి నుంచి లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారో కూడా స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతాడు కాబట్టి మనకి అది కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అగ్నివీరుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఫర్ అగ్నివీర్స్ ఎస్బీఐ లాంచ్డ్ స్పెషల్ పర్సనల్ లోన్ స్కీమ్, అగ్నిపథ్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ 2022లో లాంచ్ చేసింది, 2022 సంవత్సరంలో. దీని ముఖ్య ఉద్దేశము యువత ఆర్మీలో చేరవచ్చు,
వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు. వాళ్ళు ఆర్మీలో చేరిన తర్వాత 4 ఏళ్ల పాటు వీళ్ళు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అబౌట్ 4 years దే కెన్ సర్వీస్ ఇన్ ద ఆర్మీ, దే కెన్ డూ సర్వీస్ ఇన్ ద ఆర్మీ. మరి ఇప్పుడు ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అగ్నివీరులు అంటారు, అగ్నివీర్స్. ఈ అగ్నివీర్స్ కోసం ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకం, స్పెషల్ పర్సనల్ లోన్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా అగ్నివీర్స్కి ఎవరైతే ఎస్బీఐలో వేతన ఖాతా ఉంటుందో, ఎవరికైతే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి 4 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. వాళ్ళు దే కెన్ గెట్ అప్ టు 4 lakh. ఈ లోన్స్ కూడా కొల్లేటరల్ ఫ్రీ లోన్స్, అంటే వీళ్ళు ఆ రుణాన్ని పొందడానికి ఎటువంటి తనఖాను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కొల్లేటరల్ ఫ్రీ లోన్, ఎటువంటి తనఖా అవసరం లేకుండానే 4 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ రుసుము ఏదైతే ఉంటుందో అది కూడా తొలగించిందట ఎస్బీఐ. సో గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడిగినప్పుడు ఎస్బీఐ. నెక్స్ట్ వన్, భారత నావికా దళానికి 3వ సర్వే నౌక ఇక్షక్. ఇటీవల మనము ఐఎన్ఎస్ సందాయక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ సందాయక్ నేవీకి అప్పగించారు అని చెప్పేసి. సర్వే లార్జ్ వెజల్ అంటే ఏంటి? ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయడం కోసం ఈ ఓషియన్ సర్ఫేసెస్ని, ఈ సముద్ర భూభాగంలో వనరులు ఎంత ఉన్నాయి, రిసోర్సెస్ ఎంత ఉన్నాయని చెప్పేసి ఓషియానోగ్రాఫిక్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, అలానే క్లియర్ నావిగేషన్ కోసము. ఎప్పుడైనా ఒక షిప్ వెళ్తా ఉన్నప్పుడు నావిగేషన్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వే చేస్తుంది ఈ వెజల్స్ అనమాట. ఇందులో భాగంగా కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ, జిఆర్ఎస్సి అనే ఒక పబ్లిక్ సెక్టార్ షిప్ బిల్డింగ్ కంపెనీ 4 సర్వే నౌకల్ని నిర్మించింది. అందులో మొదటిది ఐఎన్ఎస్ సందాయక్, రెండవది ఐఎన్ఎస్ నిర్దేశక్, మూడవది ఐఎన్ఎస్ ఇక్షక్, నాలుగవది ఐఎన్ఎస్ సంశోధక్. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 4 సర్వే వెజల్స్లో ఈ ఇక్షక్ 3వది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది సందాయక్, నిర్దేశక్, ఇక్షక్, సంశోధక్. మరి ఈ ఇక్షక్ ఒక ప్రాముఖ్యత, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సర్వే వెజల్ షిప్స్ ఏవైతే ఉన్నాయి 4, తొలిసారిగా ఒక షిప్లో మహిళా ఆఫీసర్లకి, ఉమెన్ ఆఫీసర్స్కి అవసరమైన ఫెసిలిటీస్, మహిళా అధికారులకు అవసరమైన వసతులు ఇందులో ప్రొవైడ్ చేశారు, కల్పించారు. సో ఫస్ట్ సర్వే వెజల్ లార్జ్ షిప్ టు ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ ఉమెన్ ఆఫీసర్స్ అండ్ ఉమెన్ సెయిలర్స్, ఐఎన్ఎస్ ఇక్షక్. సో మనకి ఎప్పుడైనా ఎక్కడ నిర్మించారో కూడా ఇంపార్టెంట్, జిఆర్ఎస్సి కోల్కతా. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. డాక్టర్ వేస్ పేస్ గారు మరణించారు. ఈయన ప్రముఖ ఇండియన్ టెన్నిస్ స్టార్, ఫేమస్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ గారి తండ్రి, ఫాదర్ ఆఫ్ లియాండర్ పేస్. ఈయన హాకీ ప్లేయరు. 1972లో ఇండియా మ్యూనిచ్ ఒలింపిక్స్లో, 1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీము బ్రాంజ్ మెడల్ని గెలుపొందింది, కాంస్య పథకాన్ని. ఆ కాంస్య పథకాన్ని సాధించిన టీంలో ఈ వెస్ పేస్ గారు ఒకరు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన ఏ రంగానికి చెందినవారు అంటే హాకీ రంగము, లియాండర్ పేస్ ఫాదరు. నెక్స్ట్ వన్, పారా అథ్లెట్ల కోసం స్పోర్ట్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్ మరియు ఎస్బీఐ ఫౌండేషన్. ఐఐటి మద్రాస్, ఎస్బీఐ ఫౌండేషన్ టు ఆఫర్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ టు పారా అథ్లెట్స్. పారా అథ్లెట్లు అంటే ఏంటి? ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, వాళ్ళని పారా అథ్లెట్, దివ్యాంగుల్లో ఎవరైతే ఆటలు ఆడుతూ ఉంటారో వాళ్ళని పారా అథ్లెట్లు అంటారు. వాళ్ళు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించడం కోసము పారా అథ్లెట్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఐఐటి మద్రాస్ మరియు ఎస్బీఐ ఫౌండేషన్ కలిసి జాయింట్గా లాంచ్ చేశాయి. ఇందులో భాగంగా కంట్రీ వైడ్, దేశవ్యాప్తంగా 100 పారా అథ్లెట్స్ని సెలెక్ట్ చేస్తారు. 100 మంది పారా అథ్లెట్లను సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకి 40,000 చొప్పున, ఒకరికి నెలకు 40,000 చొప్పున స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు స్పోర్ట్స్లో రాణించవచ్చు. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఖేలో ఇండియా గేమ్స్. ఇండియాలో తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జరగబోతా ఉన్నాయి.
ఆగస్ట్ 21 నుంచి ఆగస్ట్ 23, 2025 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమైన శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సు వద్ద ఈ వాటర్ స్పోర్ట్స్ తొలిసారిగా జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్. మరి ఖేలో ఇండియా అంటే ఈ స్పోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ ఖేలో ఇండియా స్పోర్ట్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి, అలానే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉన్నాయి. పారా అథ్లెట్లకి ఉన్నాయి, బీచ్ గేమ్స్ ఉన్నాయి, వింటర్ గేమ్స్ శీతాకాలపు గేమ్స్ ఉన్నాయి, యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి, యూత్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా విస్తరించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ని ఫస్ట్ టైం కండక్ట్ చేస్తూ ఉంది. ఇక ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కూడా ఫస్ట్ టైం మే నెలలో తొలిసారిగా ఇండియాలో 2025 మేలో డయ్యూ ప్రాంతంలో జరిగాయి. డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతంలో మేలో తొలిసారిగా జరిగాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఖేలో ఇండియా ఫెస్టివల్స్ని జమ్మూ కాశ్మీర్ రెండవసారి నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరము ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని గతంలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ నిర్వహించింది. ఇప్పుడు ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కండక్ట్ చేస్తూ ఉంది. ఇక ఇందులో భాగంగా భారతదేశంలో ఉన్న 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు, క్రీడలు ఆడబోతూ ఉన్నారు, వాటర్ గేమ్స్. ఇక దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ నిర్వహిస్తూ ఉంది. ఇక మస్కట్ వచ్చేసి హిమాలయన్ కింగ్ ఫిషర్గా సెలెక్ట్ చేశారు. మస్కట్ ఇది ఒక హిమాలయన్ కింగ్ ఫిషర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ కలర్, బ్లూ కలర్లో ఉంది బర్డ్, హిమాలయన్ కింగ్ ఫిషర్ మస్కట్. ఇక లోగో, ఈ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్కి లోగో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలా ఉంది, ఖేలో ఇండియా గేమ్స్ అంటేనే ఒక పర్సన్ పరిగెత్తుతున్నట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కలర్స్ కూడా ఇంపార్టెంట్. గ్రీను, ఆరెంజ్ వాడు స్టేట్మెంట్స్లలో ఇస్తాడు. మొన్న ఇటీవల యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కబడ్డీ వరల్డ్ కప్ గురించి అటువంటివి. సో స్పోర్ట్స్ చదివేటప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక్కడ ఒక పర్సన్ పరిగెత్తున్నట్టు ఉన్నాడు. ఇది ఖేలో ఇండియా లోగో జనరల్గా అయితే గ్రీను, ఆరెంజ్. మరి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ లోగో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మౌంటైన్ ఉంది, స్నో మౌంటైన్స్, మంచు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ దాల్ సరస్సు ఉంది, దాల్ లేక్ ఉంది, ఇక్కడ ఒక పడవ టైప్ ఉంది. ఇవి ఆల్పైన్ ట్రీస్ ఉన్నాయి, చెట్లు ఉంటాయి కదా, ఆ హై ఆల్టిట్యూడ్లో పెరిగే ఆల్పైన్ ట్రీస్, ఆ చెట్లు. సో ఈ 3 కూడా లోగోలో ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక స్లోగన్ వచ్చేసి దాల్ లేక్ కి షాన్, खेल से బాదే పెహచాన్. దాల్ లేక్ కి షాన్, ఖేల్ సే బాదే పెహచాన్. ఇక వన్స్ ఈ ఫెస్టివల్ ముగిసిన తర్వాత మనం విన్నర్స్ వివరాలు అవన్నీ తెలుసుకుందాం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. దేశవ్యాప్తంగా 1090 మంది పోలీసు సిబ్బందికి గ్యాలంటరీ అవార్డ్స్ మరియు సర్వీస్ అవార్డ్స్ ప్రదానం. గ్యాలంటరీ అవార్డ్స్ వార్ టైము, పీస్ టైం. ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం. ముఖ్యాంశాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇవి. వరుసగా 12 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు. ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టిన ప్రధాని మోదీ. హైయెస్ట్ వచ్చేసి వరుసగా 17 స్పీచ్లు. ఓవరాల్గా 17 స్పీచ్లతో అగ్రస్థానంలో ఉన్న దెన్ ప్రైమ్ మినిస్టర్, భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి జవహర్లాల్ నెహ్రూ గారు అంటేనే గుర్తు రావాల్సింది ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్. ఈయన 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా సవాళ్లను అధిగమించి ముందుకెళ్ళింది అని చెప్పేసి ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్. వాడు అడుగుతాడు ఎగ్జామ్లో, ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ను ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఆప్షన్స్లో మోడీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ అలా ఇవ్వచ్చు. ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రధానమంత్రి మోడీ 103 నిమిషాల స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం. లాంగెస్ట్ స్పీచ్ మేడ్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్.
మిషన్ సుదర్శన్ చక్ర. సభాసార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఫర్ గ్రామ సభ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ త్రిపురలో ఈరోజు లాంచ్ చేసింది. శ్రవణ్ కుమార్ అవార్డు సిక్కిం తల్లిదండ్రుల పట్ల పిల్లల శ్రద్ధను గుర్తించేందుకు 1,00,000 క్యాష్ ప్రైజ్ 199 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ మినీ బస్సులను లాంచ్ చేసిన IIT హైదరాబాద్. స్త్రీ శక్తి స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్. అగ్నివీరులకు SBI స్పెషల్ పర్సనల్ లోన్ స్కీమ్. భారత నావికా దళానికి 3వ సర్వే నౌక INS ఇక్షక్. ఒలింపిక్స్ కాంస్య పథక విజేత వెస్ పేస్ గారు కన్నుమూత, లియాండర్ పేస్ గారి తండ్రి. పారా అథ్లెట్స్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ IIT మద్రాస్ మరియు SBI ఫౌండేషన్. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మస్కట్ ఆవిష్కరణ హిమాలయన్ కింగ్ ఫిషర్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్ వద్ద జరగబోతా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం జరగబోతా ఉన్నాయి. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.